మరి మీరు ఈ నెల రోజుల నుంచి కూడా ఎంతో కష్టపడి ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ అన్ని టీంలు కూడా బాగా ఆడి మరి ఫైనల్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఈ గేమ్స్ ఉంటాయి కాబట్టి ఈ గేమ్స్ మీకు రాబోయే రోజుల్లో మీకు ఆరోగ్యపరంగా గానీ అన్ని రకాలుగా ఈ సర్టిఫికెట్లు వస్తాయి. దీనికి అన్ని ఉద్యోగాలకు కానీ దేనికైనా ఉపయోగపడడానికి మంచి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు వాలీబాల్ మెన్ 3rd ప్లేస్ అమరావతి వాళ్ళు వచ్చారు. అట్లాగే 2nd ప్లేస్ బెల్లంకొండ వచ్చారు. వాలీబాల్ మెన్ అచ్చంపేటలో 1st ప్లేస్ వచ్చారు. వాలీబాల్ మెన్, బ్యాడ్మింటన్ మెన్ 3rd ప్లేస్ బెల్లంకొండ, 2nd ప్లేస్ అమరావతి, 1st ప్లేస్ మళ్ళా యాస్టీస్ అచ్చంపేట. బ్యాడ్మింటన్ ఉమెన్ 3rd ప్లేస్ అచ్చంపేట మండలం కొండూరు, 2nd ప్లేస్ కోసూరు, 1st ప్లేస్ అమరావతి. ఖోఖో మెన్ 2nd ప్లేస్ బెల్లంకొండ కందిపాడు, 1st ప్లేస్ కోసూరు అనంతవరం. ఖోఖో ఉమెన్ 2nd ప్లేస్ అమరావతి దర్నకోట, 1st ప్లేస్ కోసూరు ఎవరు 88 తాలూరు. క్రికెట్ మెన్ 3rd ప్లేస్ అమరావతి, 2nd ప్లేస్ అచ్చంపేట, 1st ప్లేస్ బెల్లంకొండ. కబడ్డీ మెన్ 3rd ప్లేస్ కోసూరు అచ్చంపేట పెదపాలెం. కబడ్డీ ఉమెన్ 2nd ప్లేస్ పెదకూరపాడు 75 వచ్చింది వాళ్ళకి, 1st ప్లేస్ అచ్చంపేట. ఇన్నాళ్ళ నుంచి మీరు పడ్డ కష్టం, మీరు పడ్డ శ్రమ, మీరందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మరి నియోజకవర్గ స్థాయిలో ఇప్పుడు మీరు గెలవటం, మళ్ళా ఇప్పుడు జిల్లా స్థాయిలో వెళ్ళి మీరందరూ గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే రాష్ట్ర స్థాయిలో కూడా మీ అందరూ కూడా మంచి అవకాశాలు రావాలి. దీంట్లో అందరూ మెరిట్ ని తీసుకొని మళ్ళా రాష్ట్ర స్థాయిలో కూడా ఆడతారు కాబట్టి మీరందరూ కూడా బాగా టీం వర్క్ చేసి పెదకూరపాడు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారికి. చాలా మ్యాచెస్ చూస్తే అక్కడ ఇంతవరకు ఆడదాం ఆంధ్ర అనేది ఏ స్టేట్ లో కనిపించలేదు. క్రీడాకారులకు మంచి స్ఫూర్తిని దయచేసిన జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్. అలాగే నంబూరు శంకర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ ఆడదాం ఆంధ్ర పెట్టిన తర్వాత నిజంగా మా అచ్చంపేటలో మేము క్రికెట్ ఆడటానికి గ్రౌండ్ లేదు. మాకు సార్ చెప్పగానే మాకు ఎమ్మెల్యే పిచ్చి మట్టి ఇచ్చారు. నిజంగా ఈ ఆడదాం ఆంధ్ర వచ్చిన తర్వాతే మళ్ళీ మేము 2-3 సంవత్సరాల తర్వాత క్రికెట్ మొదలు పెట్టాం. ఈ గేమ్ లో మేము గెలిచినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము ఎప్పుడు అనుకోలేదు ఇలా ఈ గేమ్ ఆడి ఇలా గెలుస్తామని. చాలా హ్యాపీగా ఉంది. ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ. ఆపర్చునిటీ మాకు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ రాలేదు. సో మేము బాగా ఆడడానికి ఎంకరేజ్మెంట్ చేసిన నంబూరు శంకర్ గారికి, ఈ టోర్నమెంట్స్ కానీ ఇది ఆడదాం ఆంధ్ర అరేంజ్ చేసిన అసలు ఈ థాట్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, టీం అందరి తరపు నుంచి అలాగే రాష్ట్రంలో ఉన్న అందరూ ప్లేయర్స్ తరపు నుంచి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సో మేము ఇంకా బాగా ఆడాలని కోరుకుంటూ ఇలాగే వీళ్ళు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ మాకు మండలంలో గ్రౌండ్ లేదు సార్. అసలు ఇక్కడ మండలంలో ఎక్కడా గ్రౌండ్ లేదు. పెద్ద టీం ఓడించామంటే టీం వర్క్ చేసి అచ్చంపేట లాంటి గ్రేట్ టీం ఓడించాము. They are very good players. ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా ఇక్కడ గేమ్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మంచిగా అవార్డులు ఇచ్చి తర్వాత సర్టిఫికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ప్రీతమ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారికి నా కృతజ్ఞతలు. నాకు ఈ టీం తరఫున చాలా మంచి పేరు వచ్చింది. పెదకూరపాడు మండలం తరఫున 1st పేరు తేవాలని చాలా ప్రయత్నించాం. మా వాళ్ళు 2nd ప్లేస్ గెలిచి విజయం సాధించారు. మా టీం మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము కబడ్డీ ఆడడానికి మా ఊరు ప్రెసిడెంట్ గారు చంద్రబాబు గారు మాకు ఎంతో హెల్ప్ చేశారు. మాకు కనీసం గ్రౌండ్ సరిగ్గా లేకపోతే మొత్తం శుభ్రం చేయించి, అలాగే నంబూరు శంకర్రావు గారు సార్ ద్వారా మేము దూరం ఇచ్చామంటే సార్ చాలా సపోర్ట్ ఉంది మాకు. ఇలాంటి క్రీడ పెట్టినందుకు కానీ మేము చాలా రోజులు మాది చిట్టెలదండ చాలా అడవుల్లో మేము కేవలం మట్టి మీద ఆడుతూ ఉండేవాళ్ళం. ఈ ఆడదాం ఆంధ్ర పెట్టడం వల్ల మట్టి నుంచి మేము మ్యాట్కి వెళ్ళగలుగుతున్నాం. ఆ మ్యాట్ మీద ఆడి కూడా నంబూరు శంకర్రావు సార్కి అలానే మన పెదకూరపాడుకి మంచి పేరు తేవాలని చాలా ప్రోత్సహించి కష్టపడతాం. 2 రోజులు కష్టపడతాం. ఉదయం సాయం ప్రాక్టీస్ చేస్తాం. సార్ మీ పేరు అక్కడ నిలిపేలా చేస్తాం సార్. ఎలా కష్టపడి మంచి కట్టుగా వస్తాం సార్. అక్కడ కప్పు కట్టుకొని మిమ్మల్ని తీసుకొని ఆ కప్పుతో పాటు వస్తాం సార్. ఎలా కష్టపడి సార్ మేము ఎలా అయితే విన్నాము 2024 ఎన్నికల్లో కూడా మా శంకర్రావు సార్ మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. గెలిచి పెడతాం కంపల్సరీ. మేము
మా చంద్రబాబు గారిని ఎలా వచ్చి పెదపాలలో గెలిపించుకున్నాం, అలానే పెదకూరుపాడు నియోజకవర్గంలో మా నంబూరు శంకర్రావుని కూడా గెలిపించుకుంటాం. థ్యాంక్ యూ సార్. రాష్ట్ర స్థాయిలో మీరు గెలవాలని చెప్పి మంచి పేరు తీసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసిన దాంట్లో పీడీ గానీ అట్లాగే ఎండిఓలు గానీ అధికారులందరూ కూడా బాగా పూర్తిగా తీసుకొని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ కూడా మళ్ళా జిల్లా స్థాయి స్టేట్ లెవెల్లో కూడా మంచి ప్లేయర్ గా గుర్తింపు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోసూరు శ్రీధర్ గారు పీడీ గారు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయనకి అందరు పీడీలకి ఎండిఓలకి అందరికి కూడా నా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.